శ్రీ గురుభ్యో నమ. నేను మీ బుళ్ళగంటి హనుమత్ శర్మను. ఈ యొక్క సెప్టెంబర్ నెల మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి వారి యొక్క ఈ నెల ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు, సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అదేవిధంగా సుదూర యాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా తీర్థయాత్రల ప్రయాణాలు కూడా చాలా అనుకూలిస్తాయి మీకు. అయితే ఈ యొక్క మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమందికి మధ్యవర్తిత్వం ఉండడం వల్ల కొంత ధనం అనేది మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి మధ్యవర్తిత్వం ఉండకుండా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా స్త్రీ మూలకంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆడవారితో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యాపారం అంతా కూడా చాలా మంచిగా జరుగుతుంది. మీరు అనుకున్న విధంగా కూడా లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యంగా ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉంటారో వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఏవైనా ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా ఏవైనా బోనస్లు కానీ, వాటి విషయాల్లో ఒకసారి వారితో చర్చిస్తే తప్పక అవి జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏమైనా సరే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారైతే తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. అయితే గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి మీకు రావాల్సిన ధనం అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి మంచి అనుకూలమైన నెలగా చెప్పవచ్చు ఈ నెల. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా అంతా బాగుంటుందండి. కానీ మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నమ్మిన వారి వల్ల మోసాలు జరుగుతాయి. అదేవిధంగా స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క కొన్ని విషయాల్లో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలమైన రోజులుగా 5వ తారీఖు, 7వ తారీఖు, 14వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, 25వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 2వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖు మరియు 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యాలు తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య